Hello students, welcome everyone. Welcome to Mr. Competitive for Easy Learning. సో తెలంగాణ స్పెషల్ కంటెంట్ అనేది మనం మన యాప్లో ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. సో దానిలో భాగంగానే టెంపుల్స్ ఇన్ తెలంగాణ డిస్ట్రిక్ట్ వైజ్ ఏవైతే ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మీకు ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తాను. ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ మేము ఏం ఎఫర్ట్స్ పెట్టాము, మీరు ఏ విధంగా గ్యాదర్ చేసుకొని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ విధంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆదిలాబాద్, నిజామాబాద్ అవ్వచ్చు, కామారెడ్డి, ఇలా డిఫరెంట్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నింటిలో ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ జస్ట్ ఎ గ్లింప్స్, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇందులో మీకు ఎండ్ వరకు మీరు వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ రిసోర్స్, ఒక ఫ్రీ రిసోర్స్, కంప్లీట్ తెలంగాణకు సంబంధించిన టెంపుల్స్ లిస్ట్ అంతా కూడా, వాటి తాలూకా సబ్జెక్ట్ మ్యాటర్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ ఇస్తాను, ఎలా ఇస్తాను అనేది వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి విధంగా పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మొత్తం ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాటి తాలూకా కంటెంట్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది. గ్యాదర్ చేసి మీకు తీసుకురావడం జరిగింది. సో మిస్టర్ కాంపిటేటివ్ అనేది 100% మీకు ఎండోమెంట్ కి సంబంధించి ఎఫర్ట్స్ పెడుతుంది. మీ నుంచి కూడా ఎఫర్ట్స్ అనేవి మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మా ఎండ్ నుంచి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఫ్యూచర్ ఎండోమెంట్ ఆఫీసర్స్ గా అవుదాం అనుకుంటారు మీ అందరికీ కూడా మా తరపు నుంచి చిన్న ఎఫర్ట్స్ ద్వారా చేసినటువంటి కంటెంట్ పీడిఎఫ్ అండి. ఇది జిల్లా వారీగా మొత్తం అన్ని జిల్లాలు కూడా వాటి తాలూకా టెంపుల్స్ అనేవి మార్క్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు వీటిని ఎలా చదవాలి, ఇవి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ పరంగా ఉన్నాయి కదండి, ఎలా చదవాలి. సో ఇక్కడ మనం తీసుకుంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ తీసుకొని అది ఏ జిల్లాలుగా డివైడ్ అయిందో మనం ఫస్ట్ మ్యాప్ చేసుకోవాలి. సో ఇలా మనం మార్క్ చేసుకొని సో ఆ జిల్లాలో ఉన్న టెంపుల్స్ ని అలా చదువుకోవాలి. సో అలా చదివితే చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఓల్డ్ డిస్ట్రిక్ట్ ని న్యూ డిస్ట్రిక్ట్ తో మ్యాప్ చేసుకోండి. సో ఏ విధంగా డివైడ్ అయింది అనేది. సో అప్పుడు మీకు కంటెంట్ అనేది చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఓల్డ్ జిల్లాల పరంగా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఒకవేళ ఇది ఏ జిల్లాలో ఉంది అని అడిగినా రఫ్ గా ఆన్సర్ కి మనం వచ్చేయచ్చు అనమాట. సపోజ్ కింద ఉన్నటువంటి జిల్లాలు ఇచ్చారనుకోండి, ఆ పై జిల్లాలో ఒక 2 ఇచ్చారు, ఈజీగా మనం ఆన్సర్ రాబట్టవచ్చు. సో ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోండి కంటెంట్ అంతటిని కూడా. ఇందులో చాలా దేవాలయాలు ఉన్నాయండి. మీరు చూస్తే మొత్తం అన్ని దేవాలయాలకి సంబంధించిన కంటెంట్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, న్యూ డిస్ట్రిక్ట్ ని మీరు మ్యాప్ చేసుకోవాలి. ఏ జిల్లాల కింద డివైడ్ అయ్యింది అని మీరు మ్యాప్ చేసుకుంటే ఖచ్చితంగా ఏ దేవాలయం ఎక్కడుందో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దేవాలయంలోకి ఎక్కడుంది అనే దానికంటే ఆ దేవాలయం యొక్క ప్రత్యేకతల మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలో మనం చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో దేవాలయాల మీద ప్రశ్నలు అనేవి తప్పకుండా వస్తాయండి. తెలంగాణలో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అన్నిటి కోసం కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఒక 20 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి మనకి. సో వీటి మీద ఫోకస్ చేస్తూ ఈ అదర్ టెంపుల్స్ ఏవైతే కొంచెం మీడియం లెవెల్ ఇంపార్టెన్స్ ఉంటాయో వాటిలన్నింటినీ కూడా కవర్ చేయాలి. కానీ ఏవి చదవాలి, ఏవి చదవకూడదు అనేది మీ క్లాసెస్ లో చెప్తామండి. మనం డెఫినెట్ గా మొత్తం అంతా కూడా గైడ్ చేస్తాం. మొత్తం అన్ని దేవాలయాలు చదివిసినా సరే మనకు మెమరీ సరిపోదు, అన్ని రిటైన్ చేసుకోలేం. ఏదైతే ఎగ్జామ్ స్పెసిఫిక్ ఉంటుందో, వీటికైతే బాగా ఇంపార్టెన్స్ ఉంటుందో, లేదంటే ఏవైతే క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుందో అవన్నీ కూడా మీకు క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అసలు ఒక ఓవర్ వ్యూ అనేది చూద్దాం. సో మనం ఇంపార్టెంట్ టెంపుల్స్ తీసుకుంటే ఫస్ట్ ప్రామినెంట్ టెంపుల్ తెలంగాణలో తీసుకుంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. దీన్ని యాదగిరి గుట్ట అని కూడా పిలుస్తాము. ఇది ప్రముఖమైన నరసింహ దేవాలయం అండి. ఓకేనా, నరసింహ క్షేత్రం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం శ్రీరాముల వారి ఆలయం అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ ఇలా ఫ్యూ టెంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నిటి మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ, ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కంపేట్, అండ్ జ్ఞాన సరస్వతి టెంపుల్ బాసరా. సో ఇలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. చిలుకూరు బాలేజ్ టెంపుల్ ఇది అటానమస్ అండి. ఎవరో డౌట్ అడిగారు, ఇది మనకి ఎండోమెంట్ లోకి రాదు, బట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అని ఇది చెప్పడం జరిగింది. పెద్దమ్మ తల్లి దేవస్థానం, ఓకే, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం, కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురి, సమ్మక్క సారక్క జాతర టెంపుల్ మేడారం,
ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఇది 18 అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అండి. దీనికోసం మనం డీటెయిల్డ్ గా చదవాలి. సో ఇలా దేని మీద స్ట్రెస్ చేయాలనేది మనం క్లాసెస్ లో గైడ్ చేస్తాం. ఆల్రెడీ మన క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. సో గో త్రూ చేయండి. మల్లికార్జున స్వామి టెంపుల్ కొమరవల్లి, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, బిర్లా మందిర్, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్ కాళేశ్వరం, వీరభద్ర స్వామి టెంపుల్ కురవి అండ్ 1000 స్తంభాల గుడి 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్లో ఉంది. ఇది కాకతీయ హెరిటేజ్ ని మనకి పోర్ట్రే చేస్తుందండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నిటి మీద కూడా మనం అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఏ టెంపుల్స్ మీద మనం ఫోకస్ చేయాలి, మేజర్లీ ఏ టెంపుల్స్ మీద ఎగ్జామ్ పరంగా ఫోకస్ చేయాలి. ప్రెసెంట్ భక్తుడిలా ఆలోచించడం కంటే ఎగ్జామ్ లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనే ఫోకస్ తోనే మనం ముందుకెళ్ళాలి. యునెస్కో హెరిటేజ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. వైష్ణవ దేవాలయాలు మరియు శైవ దేవాలయాలు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. యునిక్ డైటీస్ అంటే ప్రత్యేక దేవతామూర్తులు ఉన్నటువంటి దేవస్థానాలు దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో అలాంటివి ఏంటి, సో అలాంటి టెంపుల్ మనం ఈ రామప్ప టెంపుల్ మీద డీటెయిల్డ్ ఎలాబరేటెడ్ వీడియో చేస్తానండి. ఒక 20-30 మినిట్స్ ఉంటుంది. అది మనం చూసినట్టయితే మీకు ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. బట్ ఇప్పుడు ఒక గ్లిమ్స్ అనేది ఇస్తాను. రామప్ప టెంపుల్, రామప్ప దేవాలయం ఏదైతే ఉందో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఇది రికగ్నైజ్ చేయడం జరిగిందండి. రేచర్ల రుద్రుడు ఎవరైతే ఉన్నారో దాన్ని ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. దిస్ ఇస్ ఫేమస్ ఫర్ ఫ్లోటింగ్ బ్రిక్స్ టెక్నాలజీ. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలా ఫ్లోటింగ్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో శాండ్ బాక్స్ ఫౌండేషన్ అనేటటువంటి ఇంజనీరింగ్ టెక్నిక్ ని యూజ్ చేయడం జరిగింది. ఏంటి శాండ్ బాక్స్ ఫౌండేషన్ టెక్నిక్ అంటే, ఒక గుంత తీసి ఆ గుంతలోనే శాండ్, తర్వాత బెల్లం, కొన్ని ఫ్రూట్స్, ఓకే, లైమ్ స్టోన్ ఇలాంటివన్నీ వేసి మగ్గబెట్టడం జరుగుతుందండి. మగ్గబెట్టి దాన్ని ఫౌండేషన్ లా వేసి దానిపైన టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ టెక్నాలజీ వల్ల యూజ్ చేయడం వల్ల ఎర్త్ క్వేక్స్ అనేవి రాకుండా ఉంటాయంట. ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా వాటి నుంచి ఈ టెంపుల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందంట. సో అలాంటి ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడి అప్పుడు టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి టెక్నాలజీస్, ఇలాంటి ఏన్షియంట్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి విషయాల మీద మనకు ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి వస్తాయి. నెక్స్ట్, గ్రేట్ వైష్ణవ సెంటర్ యాదాద్రి లేదా యాదగిరిగుట్ట వెరీ ప్రామినెంట్ టెంపుల్ ఇన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటిదో తెలంగాణకి యాదగిరిగుట్ట దేవస్థానం అలాంటిదండి. ఓకేనా. పంచ నరసింహ క్షేత్రంగా ఇది పేరొందింది. సో ఇందులో నరసింహస్వామి యొక్క పంచ రూపాలు కూడా కనిపిస్తాయి, అవి దర్శనమిస్తాయి. సో రీసెంట్లీ మోర్ ఇన్నోవేషన్స్ అవి చేయడం జరిగింది. స్వర్ణగిరి కూడా దీనికి నాకు తెలిసి ఒక 10-20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ అనేది దీని ఆదాయం కూడా 2024-25 లెక్కల ప్రకారం దీని ఆదాయం 240 కోట్ల పైచిలుకండి. 240 crores పైనే ఎవ్రీ ఇయర్ దీనికి ఆదాయం ఉంటుంది. ఓకే. సో ఎందుకు ఇది చెప్తున్నాను, ఈ ఆదాయం కోసం ఎందుకంటే మనకి లేటెస్ట్ అమెండ్మెంట్ వచ్చిందండి తెలంగాణ చట్టంలో. తెలంగాణ ఎండోమెంట్ యాక్ట్ లో ఒక లేటెస్ట్ అమెండ్మెంట్ యాదగిరిగుట్ట కోసం 2025లో రావడం జరిగింది. ఆ అమెండ్మెంట్ మీద కూడా నేను డీపర్ వీడియో చేస్తాను. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని, కరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మిమ్మల్ని ర్యాంక్ సాధించడంలో ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మిస్టర్ కాంపిటేటివ్ మీకు ర్యాంక్ తెప్పించి తీరుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అండ్ ఎఫర్ట్స్ మీరు ఇవ్వండి, మా ఎండ్ నుంచి 100% ఎఫర్ట్స్ మేము ఇస్తాం. సో ఇలాంటి కంటెంట్ మీకు తెలంగాణ స్టేట్ లో వెతికినా దొరకదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో వెతికినా కూడా దొరకదు. ఈ ఎఫర్ట్స్ ఎవరు పెట్టలేరు. ఎందుకంటే దీని మీద ఎఫర్ట్స్ పెట్టాలంటే చాలా మనసు ఉండాలి, చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ తోనే మనం ఇందులోకి దిగడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టడానికి మనం రెడీగా ఉన్నాం. మీరు రెడీ అయితే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలం కోసం చూద్దాం. ఎక్కడుందండి ఇది? గోదావరి నది తీరాన ఈ టెంపుల్ అనేది మనకి దర్శనమిస్తుంది. కంచెర్ల గోపన్న ఎవరైతే భక్త రామదాస్ ఉన్నారో ఇతని స్టోరీ కూడా మనం భద్రాచలం చదివినప్పుడు నేర్చుకుంటాం.
గొప్ప శైవ క్షేత్రం ఉందండి. వేములవాడలో రాజరాజేశ్వరాలయం ఏదైతే ఉందో గొప్ప శైవ క్షేత్రం అన్నమాట. దీన్ని కాశీ ఆఫ్ ద సౌత్ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశపు కాశీ అని దీన్ని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక హైలీ ఇంపార్టెంట్ మొక్కు అనేది ఒకటి ఉంటుందండి. ఒక మొక్కు ఉంటుంది. ఏంటంటే కోడె మొక్కు అని పిలుస్తారు. కోడె మొక్కు అంటే ఒక ఎద్దుని తీసుకొస్తారండి. ఒక ఎద్దుని తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించడం జరుగుతుంది. ప్రదక్షిణలు చేసి ఆ ఎద్దుని స్వామికి సమర్పించుకుంటారు. అక్కడే వదిలేస్తారు. టెంపుల్‌లోనే ఆ ఎద్దుని వదిలేయడం జరుగుతుందన్నమాట. వదిలేయడం ద్వారా ఎవరైతే శివునికి వాళ్ళు సమర్పించుకోవడం జరుగుతుంది భక్తులు. సో, దీన్నే కోడె మొక్కు అని పిలుస్తారు. క్వెషన్స్ కూడా వస్తాయండి ఇలాంటి వాటి మీద. తప్పకుండా క్వెషన్స్ మీరు చూస్తారు. ఓకే. సో, ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి ఇంపార్టెంట్ శైవ క్షేత్రం అండి. ఓకే. త్రికూటాలయం యొక్క స్టైల్‌లో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనికోసం డీటెయిల్డ్‌గా మనం 1000 పిల్లర్ టెంపుల్‌ని డిస్కస్ చేసుకుంటాం. ఓ 15, 20 మినిట్స్ వీడియో ఉంటుంది దీనిపైన. ఓకేనా? శివుడు, విష్ణువు, సూర్యుడిని కూడా పూజించే విధంగా ఈ త్రికూటాలయం స్టైల్‌లో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి దేవతామూర్తులు కలిగినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంట్ అండి. సో, సరస్వతీదేవికి స్పెసిఫిక్‌గా ఉన్నటువంటి దేవాలయం ఏంటంటే, సౌత్ ఇండియా మొత్తంలో బాసర సరస్వతీదేవి ఆలయం అన్నమాట. ఓకేనా? సో, సరస్వతీదేవి మీద గొప్ప ఆలయం ఏదైనా ఉంది అంటే, అది బాసర సరస్వతీదేవి ఆలయం. నెక్స్ట్ కాళేశ్వరం ఉందండి. కాళేశ్వరంలో ఏంటి? ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే, సో 2 లింగాలు ఒకే దాని మీద పెట్టుంటాయన్నమాట. ఒకే పీఠం పైన 2 లింగాలుంటాయి. దీని స్పెషాలిటీ ఇది. ఓకే. సో, ఇవి దేనికి రిప్రజెంట్ చేస్తాయంటే ఈ 2 ఒకటి శివుడిని రిప్రజెంట్ చేస్తే, ఒకటి యముడిని రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఇది ఒక స్పెషాలిటీ. సో, ఇలా టెంపుల్స్ మొత్తం అన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఒక ఓవర్‌వ్యూ ఇచ్చాను. ఏంటి టెంపుల్స్ ఎలా చదవాలి ఏంటనేది, ఎక్కడ ఫోకస్ చేయాలనేది. సో, మనం డీపర్ క్లాసెస్ అనేవి మనం ఇంకా నేర్చుకుంటాం. వెళ్ళే కొద్దీ ఇంకా డీటెయిల్ స్టడీ అనేది చేస్తాం. సో, ఎవరైనా సరే కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఎక్కువ మోతాదులో ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌లో డెఫినైట్‌లీ ఒక ఎడ్జ్ అనేది ఏర్పరుస్తుంది. సో, ఇలా జిల్లా వారీగా టెంపుల్స్ ఇచ్చి, ఆ జిల్లాలో ఆ ఆలయం కోసం ఉంటుంది. ఆలయం కోసం మొత్తం డేటా అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. యూ కెన్ యాక్సెస్ ఇన్ ద యాప్. యాప్‌లో ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మిస్టర్ కాంపిటీటివ్ అని ఉంటుంది. ప్లే స్టోర్‌లో ఉంటుందండి. చూసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని టీజీపీఎస్సీ ఈఓ అని మీకు ఒక కోర్స్ కనబడుతుంది. అందులో ఫ్రీ రిఫరెన్స్ బుక్స్ అని పెట్టామండి. ఫ్రీ రిఫరెన్స్ బుక్స్ అని అందులో పెట్టడం జరిగింది. అందులో ఈ మెటీరియల్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇది ఓవరాల్ ఒక 150 పేజెస్ కంటెంట్ అండి ఇందులో. కానీ ఏది అవసరం, ఏది అవసరం లేదనేది మీ క్లాస్‌లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతుంది. జస్ట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి రిఫరెన్స్‌గా వాడుకోవాలనుకుంటే ఈ పీడీఎఫ్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ప్రతి దేవాలయం కోసం డీటెయిల్డ్‌గా ఉందండి. ఓకేనా? డీటెయిల్డ్‌గా ఈ మ్యాటర్‌ని కలెక్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అయినవి సెగ్రిగేట్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనా? సో, దట్స్ ఆల్ అండి. సో, దీంతో ఇది మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఈ వీడియో అనిపించిందని ఆశిస్తున్నాను. సో, 100% మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మిస్టర్ కాంపిటీటివ్ ఖచ్చితంగా మీతో ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్‌ని సాధించేలాగా 100% మిమ్మల్ని తయారు చేస్తుంది. డెఫినైట్‌లీ యూ విల్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మీరు ఈఓ పోస్ట్‌లో కూర్చుంటారు. అది మిస్టర్ కాంపిటీటివ్ మీకు హామీ ఇస్తుంది. ఎఫర్ట్స్ పరంగా 1% కూడా తగ్గకుండా 100% ఈజీ వేలో స్టూడెంట్‌కి అర్థమయ్యే రీతిలో కంటెంట్‌ని మేము అందించడం జరుగుతుంది. సో, దట్స్ ఆల్ అండి. థాంక్ యూ. ఇప్పుడు మన కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేను తెలియజేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఇక్కడితో వీడియోని స్కిప్ చేయొచ్చు. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి ఎండోమెంట్‌కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో, ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్‌లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైస్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికి సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్ ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది.
అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియో చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సుని పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.